హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందైతే మసాలాలన్నీ వేయించుకొని పౌడర్ చేసుకొని అందులో కాజు కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో పచ్చిమిర్చి టమాటో వేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక కప్లో పెరుగు, ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసి ఇది కూడా పక్కన పెట్టుకొని ఒక 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు, లేదా నార్మల్ రైస్ అయినా పర్వాలేదు. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, మసాలాలు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం మిక్సీ చేసుకున్న టమాటో పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్ పైకి తేలేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే పెరుగు మిక్స్ కూడా వేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకొని కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఇందులోనే మనం బాయిల్ చేసిన ఎగ్స్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది, మీరైతే యాడ్ చేసుకోవడం మర్చిపోవద్దు. తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్లో మసాలా ఇంగ్రీడియంట్స్, పుదీనా, కొత్తిమీర వేసుకొని 70% కుక్ అయిన తర్వాత రైస్ నుండి వాటర్ అన్నీ స్ట్రెయిన్ చేసేసి ఒక గిన్నెకి ఆయిల్ రాసుకొని అందులో రైస్ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా, బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని నిమ్మకాయ రసం వేసుకొని ఇంకొక లేయర్ రైస్ వేసుకొని మిగిలిన మసాలా, ఎగ్స్ కూడా యాడ్ చేసేసి బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, నెయ్యి, నిమ్మరసం, ఎల్లో ఫుడ్ కలర్ అన్నీ వేసుకొని తర్వాత దీన్ని అల్యూమినియం ఫాయిల్తో కానీ లేదా టిష్యూతో లేదా పిండితో మీకు ఏది వీలుగా ఉంటే దాన్ని వేసుకొని ఒక 5 minutes హై ఫ్లేమ్లో, ఒక 10 minutes లో ఫ్లేమ్లో పెట్టి దమ్ అయిన తర్వాత ఆఫ్ చేసి ఒక 5 minutes వదిలేసి మనం సర్వ్ చేసుకుంటే వేడి వేడి చికెన్ బిర్యానీ లాంటి ఎగ్ బిర్యానీ రెడీ. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.